ఇంద్రా బాబు ఎలా ఉంది అసలు మామూలుగా లేదు. డ్రాగన్ గ్లిమ్స్ అయితే వచ్చేసింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ గారు. ఇలానే ఇంకా చాలా మూవీస్ తీసి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాం. ఓకే, ఇంకా గ్లిమ్స్ అయితే వచ్చేసింది. స్టార్ట్ చేస్తాను. నేనైతే ఆగలేకపోతున్నాను. లిటరల్లీ చాలా వెయిటింగ్. ప్రశాంత్ నీల్ గారు అసలుకి ఎలా గ్లిమ్స్ రెడీ చేశారని చెప్పేసి ఓకే స్టార్ట్ అయితే చేసేద్దాం. ఇంద్రా బాబు ఎలా ఉంది అసలు మామూలుగా లేదు. 91 డెత్స్ అంట. And on the seventh day, God rested. ఎన్టీఆర్ గారా? And then, బా and then, The devil was born. the devil was born. అమ్మా హ్యాపీ బర్త్డే. డ్యూన్ లుక్ అసలు మారునయ్య. ప్రశాంత్ నీల్ దండం అయ్యా స్వామి. సలార్ నిద్రపోయినప్పుడు నా కళ్ళుకి నేను చంపిన వాళ్ళ ముఖాలు మిగులున్న శత్రువుల ముఖాలే కనపడతాయి. చూశాడు తప్ప. ఎన్టీఆర్ తమ్ముడు, ప్రభాస్ తమ్ముడు ఎన్టీఆర్. పొరపాటున కూడా నా కళ్ళుకి రావద్దు. నా డౌట్ ఏంటంటే జలీల్ సాబ్, ఈ మొక్క హెరాయిన్ కంటే ఎక్కువ విలన్స్ తయారు చేస్తుందా అని. ఈ కథలో అందరూ ఫెంటాస్టిక్ అండి. ఎవరైతే రోల్ చేసే వాళ్ళందరూ బంపాటి. విలన్ల ఘోరాలు ఎక్కువైనప్పుడు కథలోకి ఒక హీరోని దించాలని ఈసారి ఆ క్యారెక్టర్ నీదే సార్. మీరే అవ్వాలి. ఐస్ మాత్రం ఇంటెన్సిటీ ఉంటదండి ఎన్టీఆర్ గారి ఐస్ లో. వేరే లెవెల్ అది. అమ్మా అసలు ఏమన్నా గ్లిమ్స్ ఇది హాలీవుడ్ లెవెల్ గ్లిమ్స్. ఒక డ్యూన్, ఒక మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ, రోడ్డు వైబ్స్ వస్తాయి నాకైతే. ఒక క్లియర్ కట్ గా మాట్లాడేసుకుందాం అసలుకి గ్లిమ్స్ లో మనకి ఏం చూపించాడని కూడా. బిల్డింగ్ ఏంటండి స్వామి, అరాచకం అయ్యా స్వామి. బెస్ట్ తాపీ మేస్త్రి అవార్డు ఉంటే అసలు ప్రశాంత్ నీల్ గారికి ఇచ్చేయండి. అసలు కేజీఎఫ్ నుంచి మనం కేజీఎఫ్ లో ఆ గోల్డ్ మైనింగ్ గానీ అసలుకి ఆ క్వారీ అన్ని వాల్ బిల్డింగ్ ఒక ఎత్తు అయితే, అసలుకి సలార్ లో అయితే కాన్సార్ అని చెప్పి ఒక పెద్ద సిటీ, శౌర్యాంగులు అని చెప్పి ఒక తెగల్ని అసలుకి ఎలా మీకు ఐడియాస్ ఎలా వస్తాయి. ఇప్పుడు వచ్చిన డ్రాగన్ గ్లిమ్స్ లో అయితే ఏకం ఒక డ్రగ్ నేచర్ ని సృష్టించావయ్యా స్వామిని. నిజంగా దండమయ్యా స్వామి. ఓకే, ఇంకా అయితే మనం డ్రాగన్ గ్లిమ్స్ దేని గురించి అసలుకి ఎక్స్ప్లెయిన్ చేసి అసలు స్టోరీ ఏంటి, అసలు మెయిన్ పార్ట్ ఏంటి, అసలు దేని గురించి మూవీ తీసుకున్నారని అయితే డీటెయిలింగ్ అయితే మనకి ఇచ్చేశారు. ఓపెన్ చేస్తే అసలుకి బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చినప్పటికీ అసలు మెయిన్ 50 years ఎందుకు ఉంటాం అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఒక డ్రగ్ మొక్క అనేది పెంచుతారంట. దాని హీరోయిన్ ఒక మాదక ద్రవ్యాన్ని ఉత్పత్తి చేస్తారు. దానికోసం దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తాం వల్ల చాలా అంటే చాలా లాభం వచ్చేసింది. ఆఫ్టర్ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని వెళ్ళిపోయిన తర్వాత సో మెనీ గ్యాంగ్స్టర్స్ అండ్ డ్రగ్ లార్డ్స్ అయితే దాన్ని అయితే ఆక్రమించారు. దాంట్లో హీరోలు, విలన్లు అంటే 2 ట్రేడింగ్ కంపెనీలు అయితే ఉన్నాయి. ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీలో మొత్తం విలన్స్ అయితే ఉన్నారు. అసలు వాళ్ళ రోల్స్ ఏంది, రుక్మిణి వాసంత గారు చేతిలో పెట్టెను పట్టుకొని ఒకరికైతే చెబుతున్నారు. లైక్ సలార్ లో ట్రైలర్ లో మనకి పెద్ద ఇస్తాడు కదా వాయిస్ ఓవర్ లాంటిది, అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఒక్కొక్క క్యారెక్టర్ గురించి, విలన్స్ గురించి చెప్పేస్తున్నారు. ఒక్కొక్క విలన్ గురించి చెప్తూ ఇంకా ఫైనల్ గా అండ్ దెన్ ద డెవిల్ వాస్ బోర్న్ అని చెప్పేసి ఎన్టీఆర్ గారు పేరు లూగర్, డ్రాగన్ అయితే కాదు, ఇంకో ఎన్టీఆర్ గారు ఉంటారు, తన పేరు డ్రాగన్. ప్రస్తుతం అయితే లూగర్ క్యారెక్టర్ అయితే రివీల్ చేశారు. అసలుకి ఆ రాజకీయ స్వామి నాకైతే ఫస్ట్ ఎన్టీఆర్ గారిది ఫస్ట్ షాక్ పడింది కదా లుక్. నాకైతే అసలు ప్రభాస్ గారు గుర్తొచ్చారు, ఎవరన్నా అనుకోండి నాకు. కానీ అక్కడ కొంచెం వాయిస్ మోడ్యులేషన్ ఇప్పుడు ఎన్టీఆర్ గారిది ఒకేలాగా గట్టిగా ఎట్టి
వాయిస్ ని మరీ బిగ్గర్ గా చేసి మాట్లాడుతారంట, అది కొంచెం నచ్చలేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకైతే నెక్స్ట్ జాకెట్ వేసుకొచ్చిన సీన్ కానీ నెక్స్ట్ లుక్స్ అయితే బాగుండే. అది ఒకటి కాస్త అలా కొంచెం కాపీ లాగా అనిపించింది. ఇంకా ఎనీవేస్ ఎవరైతే లుక్స్ ట్రోల్ చేశారో వాళ్ళకైతే మంచి గుణపాఠం అయితే ఇచ్చేశారు. ఇంకా ప్రస్తుతం అయితే విలన్స్ గురించే ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ వీడియోలో అయితే. నెక్స్ట్ ఇంకో గ్లిమ్సీ లో ఇంకా యాజ్ పర్ ద రిసోర్స్ ప్రకారం మనకైతే వచ్చిన ఏంటంటే డ్రాగన్ అని చెప్పేసి ఇంకో ఎన్టీఆర్ గారు ఉంటారు. దీంట్లో ఎన్టీఆర్ గారు హీరో, విలన్ ఇద్దరు ఎన్టీఆర్ గారే. నాకైతే ఖచ్చితంగా ఇది 2 parts అయితే ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పార్ట్ లో అయితే ముగించే కథ కాదని నాకైతే అనిపిస్తుంది. మేబీ రుక్మిణి వాసన గారు ఎత్తుకున్న కొడుకు డ్రాగన్ కొడుకు అయి ఉంటాడు అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా డ్రాగన్ గ్లిమ్స్ అయితే మీ ఊహలతో వదిలేస్తున్నా. ఎలాగైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గారు అయితే ఓజీ హైప్ తో ఎలాగైతే చచ్చిపోయారో, ఓజీ గ్లిమ్స్ రిలీజ్ అయిన కానీ నుంచి ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా నెక్స్ట్ 1 year అయితే స్కై ఈస్ ద లిమిట్ ఫర్ ద డ్రాగన్ హైప్ అని చెప్పి అంటున్నానండి. మూవీలో సో మెనీ క్యారెక్టర్స్, సో మెనీ స్టార్స్ అయితే ఉన్నారు. ఒక్కొక్క విలన్ క్యారెక్టర్ రిలీజ్ చేసేటప్పుడు ఒక్కొక్క పెద్ద పెద్ద హీరో, పెద్ద పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే మనకు కనబడుతున్నారు. ప్రస్తుతం మనకి కింద చివరిలో ఇక్కడ డ్రాగన్ కింద క్యాస్ట్ ఎవరైతే ఉన్నారు, మనకి రాజు కనకాల గారు, ఖుష్బూ గారు, ప్రభాస్ సీన్ గారు వీళ్ళైతే మెయిన్ కనపడలేదు. వీళ్ళైతే నెక్స్ట్ హీరోస్ సంబంధించిన హీరోస్ వర్సెస్ విలన్స్ కదా, హీరోస్ సంబంధించిన వాటిలో అయితే ఉంటారు, వాళ్ళు హీరోస్ అనుకుంటా. అండ్ బీజిఎం అయితే నాకు సలార్, కేజీఎఫ్ అంత అనిపించలేదు. మరి మనం లూప్ మోడ్ లో పెట్టి వింటా ఉంటే మనకు కొన్ని రోజులు ఎక్కిద్దేమో. ఎందుకంటే రవి బసర్ గారి మ్యూజిక్ అంటే ఫస్ట్ టైం సలార్ మూవీ ఎవరైతే చూసారో వాళ్ళకి అంతగా అనిపించలేదు సలార్ బీజిఎం. తర్వాత లూప్ లో ఎలా అయితే చూసామో అలానే ఇంకా మీద నుంచి మనం కేజీఎఫ్ ని, సలార్ ని ఎలా అయితే లూప్ లో చూస్తున్నామో, ఇంకా డ్రాగన్ రిలీజ్ అయిన తర్వాత కూడా డ్రాగన్ కూడా అంతే లూప్ లో అయితే ఖచ్చితంగా చూసేద్దాం అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మరి మీ కామెంట్స్ అయితే కింద కామెంట్ చేశాను. పర్ఫెక్ట్ బర్త్డే గిఫ్ట్ ఎన్టీఆర్ గారికి అయితే. అండ్ వన్స్ మోర్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఎన్టీఆర్ గారు. ఇలానే మూవీస్ చేస్తూ ఇలానే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇదండి డ్రాగన్ గ్లిమ్స్ గురించి. ఎన్టీఆర్ టైగర్స్ అయితే నిజంగా చెప్తున్నా జాగ్రత్త దెంగబోతున్నారు మీరైతే నెక్స్ట్ ఇయర్ అయితే. డ్రాగన్ గ్లిమ్స్ గురించి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేసింది. డ్రాగన్ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత ఎక్సైటెడ్ ఉన్నారు మూవీ కోసం అయితే కింద ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. మనకంటే కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ షేర్ కూడా చేసేయండి మీ ఫ్రెండ్స్ కూడా. అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా బయోలో ఉంది, దాన్ని కూడా ఖచ్చితంగా ఫాలో చేయండి. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ యశ్వంత్. మళ్ళీ నెక్స్ట్ గ్లిమ్స్ తో మళ్ళీ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ యశ్వంత్. టాటా, బై బై.